హలో అండి. ఈ వీడియోలో మనం ఎస్క్యూఎల్లోని సిటీఈ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి డూప్లికేట్ రికార్డ్స్ని డిలీట్ చేస్తున్నాం అనమాట. సిటీఈ అంటే కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు మనం తెలుసుకోబోయే కాన్సెప్ట్ చాలా ఈజీ. ఒకవేళ మనం రికర్సివ్ సిటీఈ కానీ యూజ్ చేస్తే అది కొంచెం లాజిక్గా థింక్ చేయాల్సి వస్తుంది. సో ఇది చాలా ఈజీ కాన్సెప్ట్ సిటీఈ అనేది. సో ఈ టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇక్కడ నేను ఎంప్లాయీస్ అనే టేబుల్ని క్రియేట్ చేసి అందులో కొన్ని రోస్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఈ రోస్లో కొన్ని డూప్లికేట్ రోస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడి 8 అలైస్ ఐటీ డిపార్ట్మెంట్ 60,000 శాలరీ ఉండే ఎంప్లాయీ అగైన్ ఎంప్లాయీ ఐడి 1తో ఉన్నాడు, సేమ్ ఇన్ఫర్మేషన్తో అలైస్ ఐటీ 60,000 అని. సో ఇలాగ ఇక్కడ డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయన్నమాట. 14th అలైస్ ఐటీ 60,000 అని. సో ఇప్పుడు మనం డూప్లికేట్ రికార్డ్స్ని మాత్రమే డిలీట్ చేస్తాము. ఇక్కడ టోటల్గా మనకి 5 డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి. సో మన అవుట్పుట్ వచ్చేసరికి మనకు అవుట్పుట్లో 10 రోస్ మాత్రమే వస్తాయి డూప్లికేట్స్ డిలీట్ అయిపోయి. సో ముందుగా మనం ఎంప్లాయీస్ అనే టేబుల్లో ఏముందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, టోటల్గా 15 రోస్ ఉన్నాయి, అందులో డూప్లికేట్ రోస్ కూడా ఉన్నాయి. సో ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఎమా అనే ఎంప్లాయీ 2 times ఉన్నాడు. అలాగే ఐటీ అనే డిపార్ట్మెంట్ నుంచి అలైజ్ అనే ఎంప్లాయీ 3 times ఉన్నాడు. బాబ్ 2 times ఉన్నాడు. డేవిడ్ అనే అతను 2 times ఉన్నాడు. సో మనం ఇప్పుడు క్వెరీ రాద్దాం. సో ఫస్ట్ మనం సిటీ క్వెరీ యూజ్ చేసేటప్పుడు విత్ క్లాస్ యూజ్ చేస్తాము. విత్ ఇక్కడ మనం సిటీ నేమ్ ఇస్తాము అండ్ యాజ్ కీవర్డ్ యూజ్ చేసి విత్ ఇన్ పారాంథసిస్లో క్వెరీ రాస్తాము. అంతే, ఇది సిటీ డిఫైన్ చేసినట్లు. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఈ సిటీ నేమ్ అనేది మనకు కొంచెం ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలాగా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డూప్లికేట్ రికార్డ్స్ని డూప్లికేట్స్ని రిమూవ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను రిమూవ్ డూప్లికేట్స్ అనే సిటీ నేమ్ ఇస్తాను. రిమూవ్ డూప్లికేట్స్. సో ఈ పారెంథసిస్ లోపల ఇక్కడ మనం క్వెరీ రాయాలన్నమాట. సెలెక్ట్, ఇక్కడ నేను కాలమ్ నేమ్స్ ఇస్తాను. ఎంప్లాయీ ఐడి కమా ఎంప్లాయీ నేమ్ కమా డిపార్ట్మెంట్ కమా శాలరీ అనే కాలమ్ నేమ్స్ ఇచ్చాను. అగైన్ కామా, ఇక్కడ నేను రో నెంబర్ అనే విండో ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాను. సో రో అండర్స్కోర్ ఇవ్వాలి. ఒకవేళ మీరు అండర్స్కోర్ కానీ ఇవ్వకపోతే మీకు ఎర్రర్ వస్తుంది. రో నెంబర్. సో ఈ విండో ఫంక్షన్ తర్వాత ఇక్కడ నేను ఓవర్ అనే క్లాస్ని యూజ్ చేస్తున్నాను. ఈ ఓవర్ అనే క్లాస్ మనము విండో ఫంక్షన్స్లో మాత్రమే యూజ్ చేస్తాము. ఈ ఓవర్ అనే క్లాస్ ఎందుకు అంటే టు డిఫైన్ ఏ విండో ఓవర్ విచ్ ద ఫంక్షన్ ఆపరేట్స్ అనమాట. మనం ఒక విండోని డిఫైన్ చేస్తాము. ఇక్కడ విండో అంటే ఒక సెట్ ఆఫ్ రోస్ అనమాట. ఈ సెట్ ఆఫ్ రోస్ మీద మనకు ఈ రో నెంబర్ అనే విండో ఫంక్షన్ అనేది అప్లై అవ్వాలి అని. సో ఆ రోస్కి మనకు విండో ఫంక్షన్ అప్లై అయితే మనకు ఆ రోస్కి రో నెంబర్ అనేది అసైన్ అవుతుంది అనమాట. సో ఈ ఓవర్ క్లాస్ లోపల నేను ఏం చేస్తున్నానంటే పార్టీషన్ బై అనే క్లాస్ని యూజ్ చేస్తున్నాను. సో ఈ ఓవర్ క్లాస్ లోపల మనం కొన్ని సెట్ ఆఫ్ రోస్ని స్పెసిఫై చేయాలి. సో ఇక్కడ నేను పార్టీషన్ బై ఫస్ట్ ఎంప్లాయీ నేమ్స్ ఇస్తున్నాను. ఎంప్లాయీ నేమ్. సో ఈ కాలం నేమ్ ఇచ్చాను అనమాట. సో ఇదేం చేస్తుందంటే కామన్గా ఉన్న ఎంప్లాయీ నేమ్స్ అంతా ఇది గ్రూప్ చేస్తుంది. కమా ఇక్కడ అగైన్ నేను డిపార్ట్మెంట్ అనే కాలం నేమ్ ఇస్తున్నాను. సో ఈ డిపార్ట్మెంట్ అనే కాలంలో చూడండి, డిపార్ట్మెంట్ నేమ్స్ కూడా కామన్గా ఉన్నాయి. సో ఐటీ డిపార్ట్మెంట్ నుంచే ఈ అలైజ్ అయిన అతను 3 times ఉన్నాడు. సో వీళ్ళందరినీ మనం డూప్లికేట్లో ఉన్న వాళ్ళందరినీ డిలీట్ చేయాలంటే మనము డిపార్ట్మెంట్ని కూడా గ్రూప్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఆర్డర్ బై అనే క్లాస్ యూజ్ చేసి ఈ క్లాస్ లోపల ఎంప్లాయీ ఐడీస్ని ఇస్తున్నాను. ఎంప్లాయీ ఐడి డిసెండింగ్ అని ఇస్తాను. అప్పుడు హైయెస్ట్ ఎంప్లాయీ ఐడి ఉన్న అతను మనకు రో నెంబర్ 1గా అసైన్ అవుతుంది. అంటే హైయెస్ట్ ఎంప్లాయీ ఐడి అంటే మనకు రీసెంట్గా వచ్చిన ఎంప్లాయీ ఐడి అనమాట. అతను రో నెంబర్ 1తో ఉంటాడు. ఆ రో నెంబర్ 1తో ఉన్న అతన్ని మనం అలానే ఉంచేసి లేట్గా వచ్చిన ఎంప్లాయీ ఐడి డూప్లికేట్స్ ఉంటాయి కదా, వాటిని మనం డిలీట్ చేస్తామన్నమాట. సో ఈ కాలంకి నేను అలియాస్ నేమ్ ఏమి ఇస్తున్నానంటే యాజ్ రో నమ్ అని ఇస్తున్నాను. సో దీని తర్వాత ఫ్రమ్ టేబుల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీస్. సో ఈ సిటీ లోపల నేను ఈ క్వెరీ రాసేసాను. సో ఒకసారి ఈ క్వెరీ రన్ చేసి చూస్తే, ఓన్లీ ఈ క్వెరీ మాత్రమే రన్ చేసి చూస్తే అవుట్పుట్ ఏమొస్తుందో అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ అవుట్పుట్లో చూడండి, మనకు రో నెంబర్స్ అనేవి అసైన్ అయ్యాయి. సో ఇవి ఎలా అసైన్ అయ్యాయో చూడండి, మనకు టోటల్గా 15 రోస్ ఇక్కడ వచ్చాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిపార్ట్మెంట్ అనే కాలంలో చూడండి, ఈ ఐటీ డిపార్ట్మెంట్ని మాత్రమే ఇప్పుడు నేను ఊరికే సెలెక్ట్ చేస్తున్నాను.
సో ఈ ఐటీ డిపార్ట్మెంట్ నుంచి మనకు అలైజ్ అనే అతను 3 టైమ్స్ ఉన్నాడు. సో ఇక్కడ రో నెంబర్స్ అనేది 1, 2, 3గా అసైన్ అయ్యాయి. అలాగే బాబ్ అనే అతను 2 టైమ్స్ ఉన్నాడు. సో రో నెంబర్ అనేది 1, 2గా అసైన్ అయ్యాయి. డేవిడ్ అనే అతను 2 టైమ్స్ ఉన్నాడు. సో 1, 2 అని అసైన్ అయ్యాయి. సో ఇప్పుడు రో నెంబర్స్ ఎక్కడైతే 1 కంటే ఎక్కువ ఉన్న రో నెంబర్స్ని కానీ మనం డిలీట్ చేసేస్తే మనం డూప్లికేట్స్ని డిలీట్ చేసేసినట్లే. సో ఇప్పుడు మనం డిలీట్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ సిటీ తర్వాత ఇక్కడ నేను డిలీట్ అనే స్టేట్మెంట్ యూజ్ చేయాలి యాక్చువల్గా. సో దానికంటే ముందు నేను ఒక సింపుల్ క్వెరీ రాస్తాను. ఆ క్వెరీ ఏం రిటర్న్ చేస్తుందో చూడండి. సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి ఫ్రమ్ ఈ సిటీ నేమ్ని ఇస్తున్నాను, రిమూవ్ డూప్లికేట్స్ అని. సో ఈ రిమూవ్ డూప్లికేట్స్ అనే సిటీ నేమ్ ఏంటంటే మనకు టెంపరరీ రిజల్ట్ సెట్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ రో నెంబర్ అనే విండో ఫంక్షన్కి ఈ అలియాస్ నేమ్ ఇచ్చాము, రో నెంబర్ అనేది. సో ఈ రో నెంబర్స్లో మనం ఇందాక రో నెంబర్స్ అన్నీ వచ్చాయి. సో ఎక్కడైతే రో నెంబర్ అనేది 1 కంటే ఎక్కువ ఉంటుందో ఆ డేటాని మాత్రమే నేను ఫిల్టర్ చేయాలి. కాబట్టి ఇక్కడ నేను వేర్ క్లాస్ యూజ్ చేసి ఈ రో నెంబర్ అనే అలియాస్ నేమ్ ఇస్తున్నాను. సో రో నెంబర్ అనేది గ్రేటర్ దెన్ 1 ఉన్నప్పుడు మాత్రమే నాకు అవుట్పుట్లో రిజల్ట్ రావాలి. సో ఒకసారి నేను ఓన్లీ ఈ క్వెరీని మాత్రమే రన్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమొచ్చిందో చూడండి. సో ఇక్కడ అవుట్పుట్లో చూడండి, అంటే ఈ సిటీలో నేను ఈ క్వెరీ రాశాను. సో ఈ క్వెరీ నుంచి వచ్చిన రోస్లో నుంచి అగైన్ నేను ఫిల్టర్ చేశాను. ఎక్కడైతే రో నెంబర్ అనేది 1 కంటే ఎక్కువ ఉంటే ఆ డేటాని మాత్రమే ఇక్కడ ప్రజెంట్ చేశాను. అంటే 1, 2, 4, 5, 8 అనే ఎంప్లాయీస్ డూప్లికేట్ ఎంప్లాయీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంప్లాయీ నేమ్స్ కూడా డిస్ప్లే చేస్తాను. ఓకే, సో ఈ క్వెరీని అగైన్ ఒకసారి రన్ చేస్తున్నాను. సో ఇందాక మనం చూసాం కదా, అలైస్, బాబ్, డేవిడ్, ఎమ్మా అనే ఎంప్లాయీస్ డూప్లికేట్ రికార్డ్స్ అనమాట. సో ఇప్పుడు మనం డిలీట్ స్టేట్మెంట్ని యూజ్ చేసి ఈ డూప్లికేట్ రికార్డ్స్ని డిలీట్ చేయాలి. సో అందుకోసం ఏం చేస్తున్నానంటే ఈ క్వెరీ కంటే ముందు నేను ఇక్కడ డిలీట్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాను. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీస్. మనం ఈ ఎంప్లాయీస్ టేబుల్ నుంచి డూప్లికేట్స్ని డిలీట్ చేయాలన్నమాట. టేబుల్ నేమ్ ఎంప్లాయీస్, వేర్ ఎంప్లాయీ ఐడి. సో ఇక్కడ ఎంప్లాయీ ఐడి అంటే అన్ని ఎంప్లాయీ ఐడీస్ ఉంటాయన్నమాట. వేరే ఎంప్లాయీ ఐడి ఇన్. సో ఈ క్వెరీ ఇచ్చేస్తున్నాను పారెంథసిస్లో. సో అప్పుడు మనకి డూప్లికేట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో ఒకసారి మనం ఈ క్వెరీ రన్ చేద్దాం. మనకు చిన్న ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మనము ఇన్ క్లాస్ యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఓన్లీ 1 కాలమ్ని మాత్రమే ఇవ్వాలి. సో ఒకసారి నేను రన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఎర్రర్ చూడండి, ఆపరెంట్ షుడ్ కంటైన్ ఓన్లీ 1 కాలమ్ అనమాట. అంటే ఇక్కడ మనం ఓన్లీ 1 కాలమే ఇవ్వాలి. సో నేను ఎంప్లాయీ నేమ్ అనేది తీసేస్తున్నాను. అగైన్ నేను ఈ క్వెరీ కానీ రన్ చేస్తే మనకు కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఎంప్లాయీస్ అనే టేబుల్ని చూద్దాం. సెలెక్ట్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఇప్పుడు మనకి డూప్లికేట్స్ అనేవి రిమూవ్ అయిపోయి ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, ఓన్లీ మనకి 10 రోస్ మాత్రమే వచ్చాయి అండ్ డూప్లికేట్ ఎంప్లాయీ నేమ్స్ అంతా డిలీట్ అయిపోయాయి అనమాట. ఓకే, సో ఈ డిలీట్ స్టేట్మెంట్ అనేది మనం MySQLలో 8+ వర్షన్ ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. లేదంటే మీకు ఎర్రర్ రాదు, కానీ అవుట్పుట్లో మాత్రం ఏమీ రావన్నమాట. సో ఒకవేళ మీరు వర్షన్ కానీ తెలుసుకోవాలంటే ఈ కమాండ్ని రన్ చేయండి. సెలెక్ట్ వర్షన్. సో ఇప్పుడు నేను ఈ కమాండ్ రన్ చేస్తే నాకు MySQL వర్షన్ ఏంటో తెలుస్తుంది. సో ఇది నాకు MySQL 8.0.28 అనమాట. సో MySQL 8+ ఉంటే మాత్రమే మీకు ఈ డిలీట్ అనే స్టేట్మెంట్ వర్క్ అవుతుందన్నమాట. అంటే మీరు టేబుల్ని మాడిఫై చేయలేము 8 కంటే బిఫోర్ ఉన్న వర్షన్స్లో. ఓకే, సో సిటీ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే నేను టేబుల్ క్రియేషన్ డేటాని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.